పెద్ద పాటల పుస్తకం నుంచి 208వ పాట పాడుతుంది. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు దొంగిలించుటకు రక్షించుటకు ఆశ్రయుడా నీవే. ప్రేమించుటకు క్షమించుటకు రక్షించుటకు ఆశ్రయుడా నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సౌండ్ వచ్చేస్తుందిరా, సౌండ్ వచ్చేస్తుంది అలాగే.
स्वामी शीतल भागवत पढ़।
ఉన్నావు ప్రభువా నాకు తోడుగా. ఎవరు నాకున్నా ఏమున్నా లేకున్నా నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నాతో కలిసి చెప్పండి. ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నీ ఉంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. అందరూ తప్పకూడదాం, అందరూ తప్పకూడదాం. విజయంగా దేవుడు ఆవేదనం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఆమేన్. Jai
ప్రతిపాదనలో స్వస్థతనిచ్చావు, కష్టకాలంలో కన్నీరు తుడిచావు. ప్రతిపాదనలో స్వస్థతనిచ్చావు, కష్టకాలంలో కన్నీరు తుడిచావు. కనికరించావు దేవా, ప్రేమతో పిలిచావు ప్రభువా. కనికరించావు దేవా, ప్రేమతో పిలిచావు ప్రభువా. ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, నీకుంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నీకుంటే చాలు దేవా, నీ తోడు చాలు, నీకుంటే చాలు, చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నీకుంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, నీకుంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. నీకుంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. ఉన్నావు దేవా నాకు అండగా, ఉన్నావు ప్రభువా నాకు తోడుగా. ఉన్నావు దేవా నాకు అండగా, ఉన్నావు ప్రభువా నాకు తోడుగా. ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, నీకుంటే చాలు దేవా, నీ తోడు చాలు ప్రభువా. 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 అందరు కలిసి మనం మోకరిందాం, దేవుని ఆరాధన చేసుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, అందరు కలిసి మోకరిందాం, దేవుని ఆరాధన చేసుకుందాం. మన దేవుడు గొప్పవాడు, మనతో ఉన్న దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ చేతులెత్తి పాడదాం. మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా మరోసారి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా అనగొచ్చినట్టుగా మాట చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ మాట నీ చాలయ్యా నీ చూపు మాకు చాలయ్యా నీ తోడు మాకు చాలయ్యా నీ వాకు మాకు చాలయ్యా అనగొచ్చినట్టుగా మాట ఆరాధిస్తాము దేవుని పరిశుద్ధాత్మను ఆరాధిస్తాము యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా నీకే వందనాలు అందరి నుండి చేతులు పైకెత్తాం పాడదాం నీ వంటే నాకు చాలు అవును యేసయ్యా నీ తోడు మాకు చాలు యేసయ్యా నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ నీడ చాలయ్యా. Thank you, Lord Jesus. అవును ఈరోజు మనకి కావాల్సింది ఒకటే యేసయ్యా నీ తోడు మాకు కావాలి యేసయ్యా నీ వాక్కు మాకు కావాలి యేసయ్యా. ఒకసారి మనం హృదయాలు విప్పి మన చేతులు పైకెత్తి దేవుని అడుగుదామా యేసయ్యా నీ వాక్కు మాకు పంపించు యేసయ్యా నీ మన్నాను మాకు పంపించు యేసయ్యా నీ వాక్కు మమ్మల్ని జీవింపచేసింది యేసయ్యా యేసయ్యా నీ వాక్కు మా బ్రతుకులను మార్చింది యేసయ్యా నీ వాక్కు మమ్మల్ని స్వస్థపరిచేది యేసయ్యా నీ వాక్కు మమ్మల్ని బలపరిచేది యేసయ్యా. ఈరోజు ప్రపంచమంతా భయాందోళనగా ఉంది అందరూ భయపడి ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్న కరోనా వస్తుంది జీవింపచేసేది మనల్ని స్వస్థపరిచేది అది దేవుని వాక్యం. హల్లెలూయా. మన చేతులది చూద్దాం యేసయ్యా నీ వాక్కుతో మాట్లాడే నీ వాక్కుతో మమ్మల్ని జీవింపచేసేది నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ తోడు చాలయ్యా అందరు కలిసి పాడదాం యేసయ్యా 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 అందరు కలిసి దేవునికి మనం మొరపెడదాం యేసయ్యా
నీవు మాకు తోడున్న దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఈ వాక్కుతో మమ్మల్ని బలపరిచి నీ దాసుని అభిషేకించింది. ప్రతి ఒక్క జీవితాన్ని మార్చండి యేసయ్యా. ప్రతి ఒక్క జీవితంతో మాట్లాడండి యేసయ్యా. ఎవరైతే ఓ యేసయ్యా ఈ రోజు దుఃఖంలో, ఓ నష్టంలో, కష్టంలో మా మధ్యకు వచ్చారు యేసయ్యా, నీ కార్యం జరిగించి నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్కుతో మమ్మల్ని బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఇప్పుడు మనము వాక్యపట్నం చేసుకుందాం. బ్రదర్ కిషోర్ గారు మన మధ్యలోకి వచ్చి కీర్తనలు 23వ అధ్యాయం వాక్యం ప్రతి వాక్యంగా మనం చదువుకుందాం. బ్రదర్ కిషోర్ అందరు లేచి నుంచి ఉందాం. Psalms 23 కీర్తనలు 23. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. నా ప్రాణమునకు ఆయన శాంతి ఇచ్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. నూనెతో నా తల అంకి ఉన్నావు. నా గిన్నె నిండి పొదుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. మీ మాస్క్ ధరించుకోండి. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. హల్లెలూయా హల్లెలూయా. గుడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి శుభాలు అలాగే వందనాలు తెలియజేస్తున్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. అందరు సంతోషంగా ఉన్నారు. కారణం 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 ఏం లేదా? కారణం అందే. మనం సజీవులుగా ఉన్నాం, అందుకే సంతోషంగా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మనల్ని ఇంకాను సజీవ లెక్కలో ఉంచినందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా పాస్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో పాస్టర్స్ అందరికీ అలాగే దేవుని దాసులకి విషింగ్ వెరీ హ్యాపీ పాస్టర్స్ డే. అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఉంది, వి అప్రిషియేట్ యువర్ వర్క్, వి అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్, వి అప్రిషియేట్ యువర్ హార్డ్ వర్క్ టువర్డ్స్ ద లార్డ్. అంటే దేవుని కోసం పడిన కష్టం, దేవుని సేవ కోసం పడిన ఆ తపన, దేవుని సేవ కోసం పడుతున్న ఆ కష్టాన్ని చూసి మనం ఈరోజు ఏం చేస్తున్నామంటే అప్రిషియేట్ చేస్తున్నాం. ప్రతిరోజు మనకి పాస్టర్స్ డే. ఈరోజు ప్రత్యేకంగా వరల్డ్ యుఎస్ఏలో చాలా మంది ఈరోజు వరల్డ్ పాస్టర్స్ డే, వరల్డ్ క్లర్కీ డే అని సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టి మన పాస్టర్ గారిని అలాగే పాస్టర్ గారిని అభినందిస్తాం. దేవుడు వాళ్ళని దీవించి ఇంకా ఆశీర్వదించి ఇంకా సేవలో బలపరిచి ఇంకా దేశాలు విదేశాలు వాడుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం. అనుదినం ప్రార్థనలో మనం ఏం చేసుకుందాం, గుర్తు చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన ప్రార్థనని జవాబు దయచేసే దేవుడు. ఈరోజు ఒక వాక్యం మీతో పంచుకోవాలనుకున్నాను. 106వ కీర్తన 21వ వచనం ఒకసారి చదువుతారా? ఐగుప్తులో గొప్ప కార్యములను
హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యంలో ఏం రాస్తుందంటే, ఇశ్రాయేలీ ప్రజలు ఎప్పుడైతే ఐగుప్తులో దాసత్వంలో ఉన్నారో లేదా బంధకంలో ఉన్నారో, వాళ్ళు ఏం చేశారంటే ఆ కష్టాన్ని చూసి, ఆ వేదన చూసి చాలా సార్లు దేవునికి ఏం చేశారు, మొరపెట్టారు. దేవుని దగ్గర కేకలు వేశారు, దేవా మమ్మల్ని ఈ బంధకం నుంచి విడిపించండి, లేదా ఈ దాసత్వం నుంచి విడిపించండి, ఈ శ్రమల నుంచి మాకు విడిపించమని వాళ్ళు ఏం చేశారు, ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ ప్రార్థనని ఆలకించి ఎవరు పంపారు, ఐగుప్తుకి మోషే అలాగే హారూన్ని పంపారు. అక్కడ పంపిన తర్వాత దేవుడు వాళ్ళ కోసం చాలా గొప్ప గొప్ప కార్యాలు, లేదా వాళ్ళు ఊహించలేని, లేదా వాళ్ళు చూడలేని కార్యాలు దేవుడు ఏం చేశారు, వాళ్ళ మధ్యలో చేశారు. కానీ ఇశ్రాయేలీ ప్రజలకి ఒక అలవాటు ఉంది, మీకులాగా నాకులాగా ఒక అలవాటు ఉంది. అదేంటంటే, ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం ఏం చేస్తామో, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటామో, దేవుడు మన ప్రార్థనకి చేసిన తర్వాత మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఇశ్రాయేలీ కూడా ఏం చేశారంటే, వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయి, దేవుడి కార్యాల్ని మర్చిపోయి వాళ్ళు ఏం చేశారంటే, అన్య దేవతల వెనకాల, లేదా అన్య ప్రజల వెనకాల, లేదా అన్య ప్రజలు ఎలాగ చేస్తున్నారు ఆ రీతిని, ఆ టైప్ అన్ని చూసి, వీళ్ళే బాగా ఉన్నారు, మేమేమో కష్టాల్లో ఉన్నాము, అరణ్యంలో ఉన్నాము, కష్టాలు పడుతున్నామని వాళ్ళు ఏం చేశారు, దేవుణ్ణి మర్చిపోయారు. ఈ రోజుల్లో చాలా మందికి ఇది ఒక ఏంటంటే, దేవుణ్ణి మర్చిపోవటం ఒక అలవాటు అయిపోయింది. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకుంటామో ఆ దేవుణ్ణి మర్చిపోతారు. కానీ ఇశ్రాయేలీయులు ఇక్కడ కూడా ఏం చేశారంటే, వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయారు. కానీ దేవుడు ఏం చేశారంటే, దేవుడు వాళ్ళ ప్రయాణాన్ని 7 రోజుల ప్రయాణాన్ని ఎన్ని రోజులు చేశారు, 40 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణాన్ని పొడిగించేశారు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే, అప్పుడప్పుడు జీవితంలో మనల్ని సరైన దారిలో తీసుకొస్తానికి, లేదా మన జీవితాన్ని సరైన దారిలో తీసుకొస్తానికి కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు మన జీవితంలో నష్టాన్ని అనుమతిస్తాడు. కానీ ఆ సమయంలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టట్లేదు, దేవుడు మనల్ని మర్చిపోవట్లేదు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేయాలంటే, మనం మన తప్పుల్ని అర్థం చేసుకుని, లేదా మన చేసిన ఈ దేవుని ఎదుట ఆ తిరుగుబాటుని గుర్తు చేసుకుని మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గరికి మనం తిరిగి రావాలి. ఇశ్రాయేలీ ప్రజల గురించి ఒక మాట రాసింది, మీకు ఒకసారి చెప్పాను, లేదా యూనియన్ చాప్లో తెలుగు మెసేజ్లో చెప్పాను. దేవుని ప్రజలంట తిరుగుబాటు చేసే ప్రజలంట, ఇశ్రాయేలీ ప్రజలంట తిరుగుబాటు చేసి ప్రజలంట. ఈ రోజుల్లో మనం కరోనా వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కరోనా వ్యాధి అంటేనే భయం వస్తుంది. ఇప్పటికీ ఆ భయం ఉంది, అయినా ధైర్యంగా తిరిగేస్తున్నాం, అయినా మనం వెళ్ళిపోతున్నాం. కొన్ని ఫోన్లు నేను చేసి హిందీ వర్షిప్కి వచ్చేయండి, టైం అయిపోయింది, ఎందుకంటే చర్చ్ ఓపెన్ అయిపోయింది, హిందీ వర్షిప్కి వచ్చేయండి. ఇంకా ప్రజలు ఏమంటున్నారంటే, కరోనా భయం ఉంది, ఇంకా మేము రాలేము, కరోనా ఇంకా మమ్మల్ని ఏం చేస్తుందంటే ఆ భయపెడుతూ ఉన్నది. ఎక్కడ మార్కెట్కి వెళ్ళాలన్నా, లేదా నేను లాస్ట్ సండే కూడా చెప్పాను, మార్కెట్కి వెళ్ళాలన్నా, పార్క్కి వెళ్ళాలన్నా, బీచ్కి వెళ్ళాలన్నా, బీచ్లో గంటలైనా తిరగాలన్నా మనకి కరోనా భయం లేదు, మాస్క్ లేకపోయినా మనకి భయం లేదు. కానీ చర్చ్కి రావాలంటే కరోనా వచ్చేస్తుంది, కరోనా భయం జనాల్ని వెంటాడుతుంది. కానీ దేవుని ప్రజలకి ఒక మాట చెప్పాలనుకున్నాము, ఇంట్లో కూర్చున్నా కరోనా వస్తుంది, బయటకు వెళ్ళినా కరోనా రావచ్చు. మీరు మాస్క్ వేసుకున్నా కరోనా రావచ్చు, మాస్క్ లేకపోయినా కరోనా రావచ్చు. మీరు ముట్టుకున్నా వస్తుంది, మీరు ముట్టుకోకపోయినా వస్తుంది. డాక్టర్ గారు ఉన్నారు, కావాలంటే మీరు తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత సలహా తీసుకోండి, లేదంటే క్లినిక్కి వెళ్ళి సలహా తీసుకోండి. అంటే కరోనా భయం చాలా మందికి ఏంటంటే భయం ఉంది. కానీ దేవుని వాక్యంలో ఏం రాసిందంటే, ఈ సమయం మనం దేవుని దగ్గరికి తిరగాలి. ఒక 6 నెలల పాటు 7 నెలల పాటు మనం ఏం చేసామంటే, ఇంట్లో కూర్చుని ఆరాధన చేసుకుందాం. మనకి కొంత అన్లాక్ అయింది. ఒక యూత్ మీటింగ్లో రూత్ సిస్టర్ గారు ఏది లాక్ చేయాలి, ఏది అన్లాక్ చేయాలి, ఆ విషయాల గురించి బాగా చెప్పారు. ఈ రోజులు మనం ఏం చేయాలంటే, మనకున్న భయాన్ని అన్లాక్ చేసి దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి రావాలి. 7 నెలలు మనం భయంతో ఉన్నాం, ఆ భయాన్ని ఇంకా వదిలిపెట్టేయాలి. అలాగని చాలా ఫ్రీడమ్ అని కాదు, కానీ దేవుని సన్నిధికి వస్తానికి మనం భయంతో భక్తితో రావాలి. కానీ దేవుని సన్నిధిలోకి వెళ్తే, లేదా చర్చ్కి వెళ్ళిపోతే నాకు కరోనా వస్తుందని ఆ భయంతో
మనం ఉండకూడదు. ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు ఎవడు? మన దేవుడు. రోగం ఇచ్చే దేవుడు కూడా రోగం ఇస్తాడు. ఇశ్రాయేలీ మధ్యలో చాలా సార్లు రోగాన్ని పంపించి లేదా కష్టాన్ని పంపించి వాళ్ళని ఏం చేశారంటే దేవుని ఎద్దుకు మళ్ళీ తిప్పుకున్నాడు. సో మనల్ని ఈ రోజుల్లో దేవుడు ఒక నూతనమైన జీవాన్ని ఇచ్చి లేదా నూతనమైన ఒక ఆయుష్నిచ్చి మనం ఏం చేయాలంటే దేవుని ఎద్దుకు మళ్ళీ తిరగాలి. ఇక్కడ దేవుడు ఏం చేస్తుంది? ఇక్కడ వాక్యం ఏం రాస్తుందంటే దేవుడు చేసిన కార్యాల్ని వాళ్ళు మర్చిపోయారు. దేవుడు చేసిన ఆ అద్భుతాల్ని మర్చిపోయారు. ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు వాళ్ళ మధ్యలో? ఐగుప్తులు ఎన్ని అద్భుతాలు చేశారు? 10 ప్లేగ్స్ వచ్చినాయి, 10 మిరకల్స్ కూడా అవునాయి. కానీ ఆ వాటిని మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు. ఈ రోజుల్లో ఈ భయం వల్ల లేదా కరోనా వల్ల మనం దేవునికి దగ్గర అవుతున్నామా లేదా దేవునికి దూరం అవుతున్నామా మనం పరీక్షించుకోవాలి. నేను ఎవరిని ఏం చూపించట్లేదు, కానీ మీరు నేను పరీక్షించుకోవాలి. ఈ కరోనా భయం వల్ల మనం దేవునికి దూరం అవుతున్నామా లేదా దేవునికి దగ్గర అవుతున్నామా మనం చూసుకోవాలి. మనం దేవుడు చేసిన కార్యాలన్నీ గుర్తుపెట్టుకుని దేవుడు చేసిన మేలులన్నీ గుర్తుపెట్టి తిరిగి మనం దేవుని సన్నిధికి రావాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి తిరిగి వస్తామో దేవుడు ఏం చేస్తాడంటే మనం ఊహించలేని లేదా మనం విచారించలేని కార్యాలు ఇంకా మన జీవిత పట్ల చేస్తాడు. ఒక వాక్యం చూపించి 111వ కీర్తన దాంట్లో 4వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఇలా రాస్తుంది. మెసేజ్ ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్ ఉంది, మెసేజ్ బైబిల్లో. దాంట్లో ఆ ట్రాన్స్లేషన్ ఏంటంటే హిస్ వర్క్స్ ఆర్ మెమోరియల్. అంటే ఆయన చేసిన కార్యం ఎలాగుంటాయంటే గుర్తుండిపోతాయి, జ్ఞాపకంలో ఉండిపోతాయి. మెమోరియల్ ఎలాగుంటాయంటే మనం ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకుని ఏం చేస్తాము? దేవుని స్తుతిందాం. సో కార్యాలు ఎలా ఉంటాయంటే ఒక మెమరీ టైప్ లో లేదా ఒక మెమరీ కార్డ్ లో మెమరీ కార్డ్ వరకు దాంట్లో అన్ని ఫోటోలు ఉంటాయి, వీడియోస్ ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చూసుకోవచ్చు లేదా ఎవరికైనా పంపించుకోవచ్చు. నేను చిన్నప్పుడు ఇలాగ ఉండేవాడిని, కొంచెం పెద్ద అయిన తర్వాత ఇలాగున్నాను, ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఇలాగున్నాను, పెళ్ళి అయిన తర్వాత ఇలాగుంది. ఆ జ్ఞాపకాలని ఏం చేసుకుంటాము? గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే ఆ మెమరీ కార్డులో లేదా ఆ స్టోరేజ్ డివైసెస్లో మనకి ఆ మెమరీస్ ఉన్నాయి. సో దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే మనకి గుర్తుండిపోతాయి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే లాస్ట్ శ్వాస తీసుకుంటాం అప్పుడు దాకా దేవుని కార్యాలు గుర్తుండిపోవాలి. సో ఈ రోజులు మనం ఏం చేయాలంటే అన్నీ చేసి దేవుడు చేసిన కార్యాలన్నీ మళ్ళీ గుర్తు చేసుకుని మళ్ళీ ఒకసారి దేవుని దగ్గరికి మనం తిరిగి వస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో ఇదే సమయం ఏంటంటే మీ చుట్టుపక్కల ఉన్నా లేదా మీకు తెలిసిన విశ్వాసులున్నా మీకు తెలిసిన బంధుమిత్రులున్నా వాళ్ళకి చెప్పాల్సిన టైం ఏంటంటే ఇది దేవుని ఎదుట మళ్ళీ తిరిగి సమయం. దేవుని ఎదుకు మళ్ళీ తిరగాలి, దేవుని ఎదుకు మళ్ళీ రావాలి, దేవుని సన్నిధికి మనం రావాలి. మీరు భయంతో ఉంటే భయం అలాగే ఉంటుంది. మీ డిసెంబర్ 2020 అయిపోయినా, డిసెంబర్ 2021 అయిపోయినా, 2022 అయిపోయినా కరోనా అలాగ ఉంటుంది, ఆ వ్యాధి అలాగ ఉంటుంది. ఎప్పుడు వెళ్తుందో ఎవరికి తెలియదు. కానీ ఆ భయంతో ఉంటే మనం ముందు పోవచ్చు. ఎందుకంటే లంగ్స్ కొట్టేస్తాయి, ఇంకేమవుతుంది? లంగ్స్ కొట్టేసి అంతా పౌడర్ అయిపోయి మనం ముందు వెళ్ళిపోవచ్చు. కానీ ఆ భయంతో కాదు, కానీ దేవుని దగ్గర భయభక్తులుగా ఉండి దేవుని భయంతో మనం తిరిగి దేవుని దగ్గరకు వస్తాము. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆరాధనకు దేవుడు మనలందరినీ కూడా తోడుకొని వచ్చాడు. అందును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా. మరి గతించిన వారం నుండి ఈ వారం వరకు లేక ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఉదయాన్నే నేను అలాగ మొబైల్ నెట్ ఆన్ చేయగానే ఒక సందేశాన్ని చూశాను. చాలా షాక్ అయ్యాను, చాలా విచారించాను. మన మధ్యకు తరచుగా వస్తూ 1997 సంవత్సరంలో నేను మహాసభలు పరిచర్య విశాఖపట్నంలో ప్రారంభించినది మొదలుకొని ఒక ప్రత్యక్ష సాక్షిగా
వారు మనతో ఉంటూ చాలాసార్లు మన మధ్యకు వస్తూ ముఖ్యంగా అనేకమైన అద్భుతమైనటువంటి పాటలు వ్రాసుకొని పాడి సువార్త గాయకులుగా ప్రభువుని స్తుతించినటువంటి మన సహోదరులు బ్రదర్ బిఎస్ ప్రకాష్ గారు శుక్రవారం సాయంకాలం ప్రభునందు నిద్రించారు. మరి వారు పోర్టు ఎంప్లాయ్, పోర్టు హాస్పిటల్లో వారిని పెట్టారు. కోవిడ్ కనుక మృతదేహాన్ని కూడా జీవీఎంసీ వారే ఆ కార్యక్రమాన్ని జరిపించారు. ఆ ప్రిస్కెలా నాకు మెసేజ్ చేసినప్పుడు నేను ఉదయాన్నే ఆ వార్త చూడగానే మొన్న ఒక 2 months బ్యాక్ నాకు ఫోన్ చేశారు ప్రకాష్ గారు. 1 month బ్యాక్ మాట్లాడు, నాకు కరోనా టెస్ట్ చేశారు, ఆ నెగిటివ్ వచ్చింది. అందరినీ తీసుకెళ్లారు మా అపార్ట్మెంట్స్లో ఎవరికి వస్తే, కానీ నెగిటివే వచ్చింది. నేను బాగున్నాను. ఆ లాక్డౌన్ అవ్వగానే ఫస్ట్ మీ చర్చకు వస్తాను, ఎప్పుడు వచ్చేస్తాను, 1 వారం అని చెప్పేసి వారు మాట్లాడారు. ప్రియులారా, మరి మొట్టమొదటి సభలు పెట్టినప్పుడు వారే ఎంతో ప్రోత్సాహాన్నిచ్చి ప్రతిరోజు న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చేసేవారు ఆయన ప్రకాష్ గారు. ఫస్ట్ నుండి కూడా నేను వైజాగ్ వచ్చిన తర్వాత నన్ను ఎంతగానో జేమ్స్ పాస్టర్ గారు, అప్పుడు ప్రకాష్ బ్రదర్ అందరూ కూడా ఒక చక్కటి సహవాసంలో కుటుంబంలో జీవించడం జరిగింది. మరి ప్రకాష్ గారితో నాకు అనేకమైన సంవత్సరాలు ప్రకాష్ గారితో పరిచయలో ఉన్నప్పుడే సునీత గ్రేస్ కూడా అప్పటి నుండి తను కూడా మరి పరిచయం. ఎస్కోట, ఎల్కోట ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎన్నో పల్లె ప్రాంతాల్లో వారితో పాటు వారు నన్ను కూడా తీసుకొని వెళ్ళి సువార్త ప్రకటించడానికి అనేకమైన రీతుల్లో దేవుని సువార్త చేసిన దైవజనుడు మధురవాడలో సేవ చేసినటువంటి పాస్టర్ బిఎస్ ప్రకాష్ గారు ప్రభునందు నిద్రించారు. నిజంగా ఈరోజు మరి పాస్టర్స్ డే అని చెప్పినప్పుడు అలా చెప్తూ ఉన్నారు, మన పాస్టర్ గారిని అభినందించినట్టు ఉన్నారు, మంచిది. కానీ నా మనసులో అనేక మంది దైవజనులు మనం పోగొట్టుకున్నాం. కరోనా వచ్చిన తర్వాత చాలామంది పాస్టర్స్ సేవకులు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. మాది విజయ్ కుమార్ పాస్టర్ గారు తమ్ముడు అంటూ నన్ను పిలిచేవాడు, చెల్లెమ్మ అంటే తను పిలిచేవాడు, ఆయన భార్య నన్ను అన్నయ్యని పిలుచుకుంటూ ఒక ఫ్యామిలీ రిలేషన్ లాగా మంచి సేవలో చేసిన సేవకుడు ప్రభు సన్నిధికి చేరాడు. పాస్టర్ అబ్రహాం గారు, రూతమ్ సిస్టర్ గారి యొక్క తమ్ముడు, ఆయన నాకు మంచి పరిచయస్తుడు, ఆయన కూడా ప్రభు. ఇలా చెప్పుకుంటే మరి చాలామంది దైవజనులను ఈ సంవత్సరంలో మనం పోగొట్టుకోవడం జరిగింది. వారు విడిచి వెళ్ళిన సంఘాలు, గృహాలు, వారి కుటుంబాలు దేవుడు కాపాడి, విజయ్ కుమార్ రాలి అని యవనస్తుడు, ఒక 40-45 సంవత్సరాల యవనస్తుడు, ఆయనకి 2 కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యి 40 సంవత్సరాల వయసు. ఒక 2 నెలల క్రితం ఆయన మరణించారు. ఒక చిన్న ప్రార్థన, మరణించిన దైవజనులు వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి అందరూ కూడా తల వచ్చి, మరి పాస్టర్స్ డే అంటే బ్రతుకున్న దైవజనులు, సేవ చేస్తున్న దైవజనులు, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా ప్రభు సన్నిధికి చేరినటువంటి దైవజనులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు, వారి సంఘాలు విడిచిపెట్టారు. నిజంగా మాదే శ్యాముల గారు, వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే కేఆర్ఎం కాలనీలో అద్భుతమైన సేవ చేస్తున్న దైవజనుడు. మరి ఇలాగే చాలామంది పేర్లు అయితే నేను చెప్పలేను, కానీ అనేక మందిని పోగొట్టుకున్నా. దేవుడు ఆ కుటుంబాలను ధైర్యపరిచి, ఆ కుటుంబాలకు దేవుడు తోడుగా ఉండి, దేవుడు ఆదరించి నడిపించినట్లుగా ఒక్కసారి లేచి నిలబడగలిగితే దైవ సేవకులను గౌరవిస్తూ ఒక్కసారి మీరందరూ కూడా లేచి నిలబడి, మరి ముఖ్యంగా మరణించినటువంటి ఆ దైవసరుల కుటుంబాలను దేవుడు కనికరించి, దేవుడు కాపాడి, దేవుడు ఆదరించి, దేవుడు బలపరిచి, దేవుడు శక్తినిచ్చి, దేవుడు ఆదరించి నడిపించినట్లుగా ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెయ్యి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, చెయ్యి విడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు.
అటెన్షన్లో తల వంచుకుని నిలబడి ఒక నిమిషము పాటు ఈ మధ్య కాలంలో ప్రభు సన్నిధికి వెళ్ళిన దైవజనులు, వారి కుటుంబాలు, వారి సంఘాలు, పరిచర్యలను దేవుడు దీవించి కాపాడినట్లుగా ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం మౌనంగా ఉండి మీ మనసుల్లో ప్రార్థన చేయండి. దేవా, సంఘ కాపరి లేకపోతే ఎవరి సంఘానికి ఆ దైవజనుడు ఎంతో ప్రాముఖ్యమైన వాడు. ఆయనే గనుక లేకపోతే చల్లా చెదరైపోయే పరిస్థితి, కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోయినట్లుగా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఎవరికి వారికి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఏ దైవజనుడైతే మీ సన్నిధికి చేరి ఉన్నారో ప్రభువా, వారి భార్యలు, వారి బిడ్డలు, వారి సంఘము, వారి కుటుంబాన్ని కన్న తల్లి వలె మీరు ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి, గాయములు కట్టండి, మరలా పరిచర్య విస్తారముగా జరిగించండి. మరి రెండవది, అనేక మంది దైవజనులు ఈ కరోనా పరిస్థితులు వచ్చిన తర్వాత బలహీనతలతో కొట్టబడుతున్నారు. ఇప్పటికే చాలామంది, సుమారు ఒక 70-80% దైవజనులు బీపీ, షుగర్ల వంటి బలహీనతలతో బాధపడుతున్నారు. బయటికి రాలేక, దేవుని సేవలో ముందుకు వెళ్ళలేక, అనేకమైన బలహీనతలతో కొట్టబడుతూ నీరసించిపోయి వేసారిపోయి ఉన్న చాలా మంది దైవజనులు ఏలియాను దేవుడు బలపరిచినట్లుగా ఏలియాను తట్టి లేపి, లేవయ్యా, నీవు చేయవలసిన ప్రయాణం ఇంకా చాలా ఉన్నది, ఇక్కడ నువ్వు విసిగి వేసారిపోయి దేవా నన్ను తీసుకొని ప్రార్థిస్తున్న ఏలియాను దేవుడు దర్శించినట్లుగా. దేవా, ఏ దైవజనుడైతే బలహీనంగా ఉన్నాడు ప్రభువా, ప్రతి నీ దాసుని మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా, ప్రతి నీ దాసురాల మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి అయ్యా, కనికరించండి అయ్యా, స్వస్థపరచండి, స్వస్థపరచండి. నీ దాసురాల కుటుంబాలు స్వస్థపరచండి. నీ పరిచర్యలు మరలా బలపరిచి వాడుకోండి ప్రభువా, బలపరచండి నాయనా. ప్రార్థన చేద్దాం. దయచేసి సోదరు లూదియమ్మ గారు లోనికి వచ్చి మరి ప్రార్థించాలని మనం చేస్తా ఉన్నాం. విడబడిన దైవజనులు, అలాగే బలహీనంగా ఉన్న దైవజనులు, అలాగే సేవలో ఉన్న దైవజనులను రాబో కాలం బలపరిచి వాడుకున్నట్టుగా ప్రార్థన చేస్తాం. प्रकाश का कुमार అవునైనా అందరితో అయినప్పటికీ నాయన ఆయనలో ఉంచి ఎంతో సంతోషించి ఏది ఏమైనా ఎవరు వెళ్ళి చూడలేకపోయాము. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని పలకరించి ఎవరికి చావులాగా అయిపోయారు. సంఘ కాపర్లు ఎంతమంది నిద్రించారు.
తిరిగి నిలబెట్టండి, ధైర్యపరచడు ఆయన, బలపరచడు ఆయన. నీకు ప్రధాన కాపరివు ఆయన. దేవా అవునయ్యా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. దేవా యేసయ్యా. దేవా యేసయ్యా. దేవా హల్లెలూయా. దేవా హల్లెలూయా. దేవా హల్లెలూయా. యేసయ్యా. దేవా అవును దేవా. దేవా యేసయ్యా. అవునయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. యేస్ హల్లెలూయా. దీవించండి నాయన. అవునైనా. అవునయ్యా. దేవా హల్లెలూయా. దేవా యేసయ్యా. ఓ లార్డ్ హల్లెలూయా. సమయాన్ని పాటిస్తూ నీ సన్నిధికి వచ్చే భాగ్యం ప్రతి ఒక్కరికి మాకు దయచేయమని ఈ సేవకుల ద్వారా ఆయన మీరు నిలబెట్టు మాతో మాట్లాడారు. ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మా వందనాలు. మరొక మారు మీకందరికీ స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లల చిన్న సాక్ష్యం చెప్పిన తర్వాత దేవుని వాక్యంలోనికి వెళ్దాం. గతించిన వారంలో అక్టోబర్ నెల 2, 3, 4 తేదీల్లో 3 దినాలు కూడా మనము సభలు జరిపించుకోవడానికి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్టోబర్ 4వ తారీఖు అనగా గతించిన ఆదివారం ఎంతో సంతోషించి సంఘమంతటిని కూడా ఆశీర్వదించి ఆనందించి మరి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే ఫోను, చక్కటి వార్త వచ్చింది. ఫోన్, అమ్మగారు పడిపోయారండి, చేతికి దెబ్బ తగిలింది. మరి వెంటనే మీ చెల్లెలు గారింటికి తీసుకుని వెళ్ళారు. అర్జెంటుగా ఆ వార్తలు తెలియజేస్తున్నాం అని చెప్పినప్పుడు చాలా ఒక్క క్షణం ఇంకా చాలా మరి ఆందోళనకు గురయ్యాను. మరి తర్వాత నేను ఫోన్ చేశాను. పోయిన ఆదివారం ఉదయం మా అమ్మగారు మెట్ల మీద నుండి జారి పడిపోయారు. మరి దేవుడు ఎంతగానో కాపాడాడు. నిజంగా చాలా ప్రమాదం జరగవలసిందే. అయితే ఎడమ చెయ్య ఈ బొట్టలు వెళ్ళి జాయింట్ దగ్గర మొత్తం అది సైడ్కి వచ్చేసింది.
పైరు కూడా పూర్తిగా తెగిపోయింది, చాలా విపరీతమైనటువంటి రక్తం వచ్చేసింది. వెంటనే వారు అక్కడ ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్తే హాస్పిటల్లో వాళ్ళు చూసి ఆ లోపల ఆ జాయింట్ తప్పుకున్నది సరిచేయకోకుండా కుట్లేసారనమాట. కుట్లేసి పంపించేశారు. మరలా రెండో రోజు తీసుకురమ్మన్నారు. అప్పుడేదో క్లిప్లు వేస్తామని అప్పుడు క్లిప్లు వేయడానికి ట్రై చేశారు, కానీ ఒకసారి కుట్లేసిన తర్వాత అప్పుడు వేయటానికి వాళ్ళకి వీలు కాలేదు. అక్కడికి 3 రోజులు గడిచిపోయింది. ఇంకా బాధ ఏమో చాలా మరి ఎక్కువైపోయింది. నేను ఇంకా మీటింగ్స్ ఆ రోజే కదా అయినాయి, ఇంకా ఒక రోజు ఉండి వెళ్దామని నేను ఆగాను. అంటే బాగుంది, కట్టేయించాం, హాస్పిటల్కి తీసుకెళ్లారు, పర్లేదని చెప్పారు. సరే మంచిది కదా అనుకున్నా. మరి బుధవారం ఉదయాన్నే మరి నేను వెళ్ళటానికి సిద్ధపడుతున్నా. మంగళవారం రాత్రి ప్రయాణం చేసి మరి ఈ రీతిగా ప్రయాణానికి సిద్ధపడుతున్నప్పుడు మంగళవారం సాయంకాలం 9-9:30 సమయంలో బయటికి వెళ్ళి వచ్చాను. షైనీ కవర్ ఉంది, ఆ పెద్ద బకెట్ నీళ్లతో ఉన్న బకెట్ ఉంది. సరే ఆ బకెట్ కూడా లోనికి తీసుకెళ్దామని 2 చేతులతో పట్టుకుని మెట్లు ఎక్కుతా ఉన్నాను. పై మెట్టు మీదకి వచ్చేసాను. ఎలా జరిగిందో తెలియదు. ఆ కాలు కొంచెం సైడ్ పడినట్టు, చేతిలో బరువు బకెట్ ఒక్కసారిగా బరువుకు 10 అడుగు మీద నుండి ఆ కింద పూల కుండీలు కింద పడిపోయాను. పెద్ద శబ్దంతో పడిపోయాను. కింద ఉన్నటువంటి కుండీలు కూడా పగిలిపోయినాయి. దేవుడు ఎంత గొప్పవాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ వచ్చారు, ఏంటైంది, ఎలాగున్నారు, ఒక్కసారిగా ఆందోళన చెందిపోయి. కానీ మళ్ళీ వెంటనే నేను లేచిపోయాను. దేవుని కృప వలన నాకు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదం రాకుండా చెయ్యక్కడికి ఇరిగిపోవాలి అసలు ఆ రోజున. ఎందుకంటే చిన్న చిన్న దెబ్బలు, సాగు దెబ్బలు తగిలాయి. ఇంకా పాస్టమ్ గారు, షైని, ఇంకా వీళ్ళందరూ కూడా సన్యాసమ్మ గారు వచ్చారు, మన వాళ్ళంతా వచ్చారు, కొంతమంది ఇంకా చుట్టూ అంతా. దేవుడు కాపాడాడు. మరి ఇంక ఈ రోజు మీరు ప్రయాణం చేయకండి, ఇంకా ఆగిపోండి అన్నారు. కానీ తప్పనిసరిగా మరి వెళ్ళాలి, తప్పదని బయలుదేరాను. బస్సులో కూర్చున్నాను, కానీ చేతులు కాళ్ళు కొంచెం నొప్పులు, బాధపడ్డాను. అయినా తప్పదు, మరి శరీరానికి వస్తాయి కదా అనుకుని ఓర్చుకునే స్వభావం ఎక్కువ ఫస్ట్ నుండి కూడా. దేవునికి స్తోత్రం. తట్టుకునే పరిస్థితి, ఓర్చుకునే స్వభావం. ఎందుకంటే మనకు చేసేవాళ్ళు ఎవరు లేరు. మా తాతయ్య అనేవారు, నీకు చేసేవాళ్ళు ఎవరు లేరు అబ్బాయి, నువ్వు మాత్రం అందరిగా చేస్తావు, అది దేవుని కృప. అది కూడా కనుక రాత్రి అంతా ప్రయాణం చేశాను. బుధవారం ఉదయాన్నే మరి పాలకొల్లో ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడం జరిగింది. డాక్టర్ సాయి కృష్ణ అని సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా. చాలా బిజీగా ఉంటుంది, చాలామంది పేషెంట్లు. ఆయన దొరకటం అంటే చాలా కష్టం. కానీ ప్రార్థన చేసుకుని బయలుదేరాం. దేవుడు ఎంత గొప్పవాడంటే క్షణాల్లో దేవుడు నాకు అక్కడ కార్యాన్ని జరిగించాడు. దేవునికి స్తోత్రం. హాస్పిటల్లో అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మాయి నేను కొంచెం అర్జెంటుగా నువ్వు పంపించాలి, మేము అర్జెంటుగా వెళ్ళాలంటే వెంటనే లోనికి పంపించారు. వెంటనే లోనికి డాక్టర్ గారు పిలిచి తిట్టాడు, చాలా కోపడ్డాడు. ఇప్పటికే 3 రోజులు అయిపోతే ఇంకా అది లోపల శుభ్రంగా కులిపోయి అదంతా చేయి పట్టేసింది, మీకు పనికిరాదండి, చేయటం కాకపోతే మేము చేయమన్నారు. లేదయ్యా మీరు ఎలాగైనా మరి చెయ్యాలి, మీరు చేస్తారని మరి మేము వచ్చామంటే ఆయన కూడా వెంటనే ట్రీట్మెంట్ చేసి దేవుని కృప వలన ఆ వేరును మరలా సెట్ చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి బుధవారం హాస్పిటల్కి తీసుకెళ్ళాను. మళ్ళీ శుక్రవారం తీసుకురమ్మన్నారు. శుక్రవారం తీసుకెళ్లేసరికి దేవుని కృప వలన బాగుంది. మరి పడిపోయారు, కొంచెం పెద్ద వయసు వచ్చేసింది కదా, దాని గురించి ఒక్కసారిగా నీరసం అయిపోయారు. లేవలేని, నడవలేనటువంటి అంత పరిస్థితి వచ్చేసింది. మరి దేవుని కృప వలన ఇంతవరకు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా రాత్రి నేను ప్రయాణం చేశాను. నా ప్రయాణాలు ఎలాగుంటాయంటే 11:10కి పాలకొండ నుండి నా బస్సు రిజర్వేషన్ 11:10 పావుతో 1 గంట అయింది, బస్సు రాలేదు. ఆ బస్సు మచిలీపట్నం నుండి రావాలని ఆ డ్రైవర్కి ఫోన్ చేస్తుంటే భీమవరంలో ఉన్నామండి, ఆకివీడులో ఉన్నామండి, గంట పడుతుందండి, 6 గంట పడుతుందండి. పాలకొల్లో భయంకరమైన దోమల, బస్ స్టాండ్లో దుర్వాసన, దోమలు. ఆ బస్సు వచ్చే వరకు కుస్తీ పట్టి అటుతోటి రోసలు మొదలుకొని అరికాల వరకు పుట్టి పడేసేసి శుభ్రంగా ఎవరికీ చెప్పుకోలేము నీ బాధలో. ఎంతసేపు బస్సు కోసం వేచి మొత్తానికి పావు తక్కువ 1 గంటకు బస్సు వచ్చింది. అప్పటికి ప్రయాణం చేసి వచ్చాను. దేవునికి స్తోత్రం. మీలో చాలామంది ఫోన్ చేశారు, ప్రార్థన చేశారు. అందరూ కూడా మీ అందరికీ కూడా ప్రభు పేట వందనాలు. నా తల్లిగారిని దేవుడు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి.
మరి చిన్నాన్నగారి గురించి కూడా ప్రార్థన చేయడం చెప్పాను. దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు, బాగున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనకు జవాబులు దయచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేయండి. పడిపోయి లేచాను, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. లేకపోతే ఈరోజు ఏ కట్టుతోటో పాస్టర్ డేలో మీ మధ్యన ఉందినేమో. ఈ ప్రార్థనలు నన్ను నిలబెడుతున్నాయి. దేవునికి స్తోత్రం. మన పాటల షీట్ ఒకసారి తీయండి. వాసుదేవ్ గారు ఈరోజు కుమారుడు తన భార్యతో సహా దైవుల మందిరంలోకి వచ్చారు. అమ్మ ఒకసారి నేను చూస్తామంటారు అందరూ. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఒకసారి పాటల షీట్ తెరచి 6వ పాట ఒక్కసారి నాతో కలిసి ఒక లైన్ పాడిన తర్వాత మరి సోని సాక్ష్యం చెప్తారు. తను ప్రయాణం చేయబోతున్నారు దుబాయ్ దేశానికి. దేవుడి చిత్తమైతే మరి తన ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి తన భర్త దగ్గరకు క్షేమంగా దేవుడు తోడుకుని వెళ్ళినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 6వ పాట ఈరోజు సందేశానికి ముందుగా ఈ పాట పాడాలని నేను ఆశపడుతున్నాను. పాటల షీట్లు ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోండి. నా బ్రతుకు దినములు లిఖింపనేతుము దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుము సమయముని. పాడండి నాతో కలిసి. నా బ్రతుకు దినములు లిఖింపనేతుము దేవాయి గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుము సమయము నిన్ను. నా బ్రతుకు దినములు లిఖింపనేతుము ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుము సమయము నిన్ను. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నాయి, నా ఆశలు నా కలని వెంబడించుచుంటి. ఫలాలు లేని వృక్షము వందగిరిలోనిని ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మంచిది. సమయంలో సోనియా యొక్క సాక్ష్యాన్ని విందాం. వెంటనే దేవుని వాక్యానికి వెళ్దాం. అదే చేసి తెలుగులో అన్నారు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సెబస్టియన్ పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే సంఘస్థులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా ఇంకా నించొని మాట్లాడడానికి అసలు ధైర్యం చాలట్లేదు. చాలాసార్లు మాట్లాడాను కానీ ఇప్పుడున్న నా సిచ్యువేషన్ లేదు. దేవుడు సంవత్సరం అంతా కూడా చాలా కాపాడారు. నేను షార్ట్ కట్లో చెప్పేస్తున్నాను. నా ఇంటర్మీడియట్ నుంచి కూడా నా వివాహం అయినంత వరకు కూడా నాకు ఇదే సంఘం. ముందు వేరు. నా కుటుంబం పరిస్థితి మీకు తెలుసు. నా తండ్రి యొక్క ప్రతిదీ కూడా మీ అందరికీ తెలుసు. నేను అవన్నీ మళ్ళీ జ్ఞాపకం చేయను.
దేవుడు ఎంత కాచి కాపాడారంటే ప్రతి విషయంలో కూడా నా చదువు నుంచి ఉద్యోగంలో కూడా 5.5 సంవత్సరాలు చేశాను. వెంటనే ముఖ్యంగా సంఘ కార్యాలు చాలా చాలా ప్రార్థన చేశారు. నాకు 3 మేనమామలు ఉన్నా సరే వాళ్ళకంటే ఎక్కువ పాస్టర్ గారే. ఎందుకంటే అంత క్లోజ్గా ఉండేవారు అనమాట. ఇంటికి రావడం కానీ ప్రార్థన చేయడం కానీ మా యొక్క ప్రత్యేక కుటుంబ విషయాలు ఆయనకు తెలుసు. మా కొరకు ప్రతిసారి కూడా పాస్టర్ గారు ప్రార్థన చేసేవారు. నా తండ్రి రక్షణ కొరకు కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. ఈ యొక్క ప్రార్థనలు, ఈ మేలులు కూడా ఎప్పటికీ కూడా మేము జీవితాంతం మేము మరణించేంత వరకు కూడా మా కుటుంబానికి గుర్తుంటుంది. ఎందుకంటే అన్ని మేలులు మేము పొందుకున్నాం అనమాట. అన్ని ఆశ్చర్యకార్యాలు మా ఫ్యామిలీలో మేము చూసాము. దేవుడు 1 కాదు 2 కాదు, రక్షణ అనేది అది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలాంటిది నా తండ్రి యొక్క రక్షణ కొరకు మేము 3 పిల్లలం, మా 3 అన్నదమ్ములు, అక్క, అన్నయ్య, నేను, అమ్మ ఎన్ని ప్రార్థనలు చేశామో వాటన్నిటికీ కూడా జవాబు మేము ఇక్కడ ఇలా ఉండడమే ఇదే మాకు జవాబు అనమాట. ఇంత ఆనందంగా ఉన్నా అంటే మాకు ఏదో డబ్బు లేకపోయినా, ఆస్తి లేకపోయినా దేవుని యొక్క రక్షణ, ఆ యొక్క ఆనందం, సంతోషం ఇది మాకు చాలు అనిపించింది. నా తండ్రి కూడా ఎప్పుడు అదే చెప్తారు. డబ్బున్న సమయంలో దేవుడు నాకు తెలియలేదు, డబ్బు లేని సమయంలో దేవుడి యొక్క ఆనందం, ఆ యొక్క రక్షణ, ఆ యొక్క సేవ అనేది ఎంత ఆనందపూర్వకంగా ఉందని ఆయన సాక్ష్యం వింటూ ఉంటే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. కిందటి సంవత్సరం 2019 సంవత్సరంలో దేవుడు నన్ను సజీవులకి కాపాడారు. ఎలాగంటే ఇలాగే నేను ఆదివారం వర్షిప్ అయిన తర్వాత బండి మీద నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చాను చర్చ్కి. బండి మీద వెళ్తుండగా ఓర్వశీ జంక్షన్లో నాకు పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. అది ఎంత పెద్ద యాక్సిడెంట్ అంటే స్పాట్లో నేను చనిపోవాల్సింది. జనాలందరూ మోగిపోయారు. కానీ నా కారుకి చిన్న దెబ్బ తగిలింది, అంతే వాచింది అంతే. నుంచి నాకు అసలు ఏమీ తగలలేదు, ఏమీ అవ్వలేదు. నా ఫ్రంట్ వీల్ తగిలించుకొని ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు. నా బండి అటు వెళ్ళిపోయింది, నేను అవతల రోడ్డుకి తుల్లిపోయాను. నా హెయిర్ మీద నుంచి బస్సు వెళ్ళింది. అది ఎలా అంటే నాకు జస్ట్ మిస్ అనమాట. ఆ చక్రం కానీ కొంచెం తగిలింటే నా తల చిరిగిపోయి ఉండేది. స్పాట్లో నేను చనిపోయి ఉండేదాన్ని. ఎంతమంది నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అమ్మా అంటే చర్చ్ నుండి వస్తున్నానండి అన్నాను. ఒక పెద్ద ఆయన అయితే నాకు అదంతా డ్రెస్సింగ్ అది చేసినంత వరకు ఆయన నన్ను వదలలేదు. నిజంగా నీ దేవుడే నిన్ను కాపాడాడు, ఇంతకు మించి నీకు ఇంక ఏమీ మేము చెప్పాం. నీ దేవుడే నిన్ను కాపాడాడు, నువ్వు దేవుడి దగ్గర నుండి వచ్చావు, నీ దేవుడే కాపాడాడు. ఏంజల్స్ ఇలా నన్ను పట్టుకున్నట్టే అనిపించింది. అంతలాగా పడినట్టు తెలియలేదు, నా బండి ఎగిరిపోయినట్టు తెలియలేదు, ఏమీ తెలియలేదు. 2019 సంవత్సరంలో దేవుడు అంత గొప్ప కార్యం నా పట్ల జరిగించారు. అలాగే అదే విధంగా నా వివాహం కొరకు కూడా సంఘమంతా, సేవకులందరూ చాలా చాలా నా కుటుంబం, బంధుమిత్రులు చాలామంది నా కొరకు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనన్నిటికీ కూడా జవాబు దేవుడు ఇచ్చారు, చాలా తొందరగా ఇచ్చారు. ఎలా అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితాన్ని దేవుడికి సరెండర్ చేసుకున్నాను. దేవా నీ చిత్తం జరగాలి, నా ఇష్టం కాదు, నేను చూసుకున్న అబ్బాయి కాదు, ఏది కాదు, మీరే చూస్ చేయండి, నాకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అదే మీరు నాకు దయచేయండి ప్రభు అని 2018 వరకు ఒక్క ఎత్తు అయితే 2019 సంవత్సరం అంతా కూడా నేను దేవుడికి సమర్పించుకుని దేవుడికి నేను సరెండర్ అయ్యి ఒకటే అడిగాను. 2020 స్టార్టింగ్లోనే దేవుడు గొప్ప కార్యం చేశారు. అసలు ఎవరూ తెలీదు, ఏమీ తెలీదు. ఒక్క రోజులో వచ్చారు, చూశారు, మరుసటి రోజు ఓకే చెప్పుకున్నారు. వితిన్ 20 daysలో దేవుడు చాలా ఘనంగా వివాహం జరిగించారు. అంత కాదు, ఒక 10-15 days లేట్ అయినా సరే నా పెళ్ళికి నేను అంతమందిని చూసుకోలేనేమో, అంత బాగా జరిగి ఉండేది కాదేమో. నిజంగా దేవుడి కార్యంలో ఆశ్చర్య కార్యం అంత అద్భుతంగా ఉంది. దానికంటే ముందుగా ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఏవి కూడా పోవు కాబట్టి దానికి సాక్ష్యం ప్రత్యేక సాక్ష్యం నేనే. అలాగే నా తల్లిదండ్రులు కూడా నా కోసం చాలా చాలా కన్నీటి ప్రార్థన చేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మిడ్ నైట్లో కూడా లేచి వాళ్ళు ఏడ్చుకుంటూ నా కోసం ప్రార్థన చేసిన రోజులు కూడా ఉన్నాయి. నా ఆరోగ్యం విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా నేను కొంచెం డిస్టర్బ్డ్గా అవుతూ ఉంటుంది. ఈ దేశం వెళ్తున్నాను, అక్కడ ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలియదు. కానీ నిజంగా బయటికి చక్కగా బాగా కనిపిస్తున్నాను, కానీ లోపల మాత్రం సమ్టైమ్స్ నాకు కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటున్నాయి. జాబ్ మానేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు 7 నెలలు దేవుళ్ళు ఇంకా ఎక్కువగా ఉన్నాను, దేవుళ్ళు ఇంకా ఎక్కువ ప్రార్థనలో ఉన్నాను, వాక్యంలో కానీ అన్నింటిలో ఇంకా ఎక్కువగా ఉన్నాను. దాన్ని బట్టి దేవుడికి నా వందనాలు చెల్లించుకుంటున్నాం.
ముఖ్యంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, సేవకుడికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నిజంగా చెప్తున్నా, బంధువులందరికీ కంట అన్ని విషయాల్లో అన్నిటికీ కూడా నేనున్నాను అనేసి మా కుటుంబానికి ఆదరణగా ఉన్నారు పాస్టర్ గారు, పాస్టమ్మ గారు. మేము అది ఎప్పటికీ మేము మర్చిపోం. నా తల్లి కానీ నిన్న అంకుల్ని పిలిచాం, నిన్న అంకుల్ రాలేదు, కానీ నిన్నంతా పాస్టర్ గారి గురించే మాట్లాడారు. నిన్నంతా పాస్టర్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా మమ్మల్ని ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళ టైంలో పెళ్లి కూతుర్ని చేసినప్పుడు, పెళ్లి కొడుకుల్ని చేసినప్పుడు కూడా ప్రత్యేకమైన కానుకగా, ప్రత్యేకమైన దీవెనకరంగా పెళ్లి కూతురు చేయడం ఏంటి, ఆ ముసలక్క చేయడం ఏంటి, సమస్తం కూడా ఒక సొంత మేనమామలు కూడా ముందుకు రాలేదు. బయట పర్సన్ అయ్యుండి కూడా మేము ఉన్నామని మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా చాలా ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే మేము అందరికీ చెప్పుకుంటాం. నేనైతే మాత్రం అంకుల్ గారు మా మేనమామలో చెప్పుకుంటాం అంతలాగా. సో ఇదంతా అయిన తర్వాత పెళ్ళంతా చక్కగా జరిగింది. మీరందరూ కూడా నా వివాహానికి వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఫ్యామిలీస్తో వచ్చి, ముఖ్యంగా సండే స్కూల్ స్టూడెంట్స్ కూడా నా ఎంత హ్యాపీ. ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడల్లా పొంగిపోతున్నాను నేనైతే. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ స్పెషల్గా వాళ్ళంటే వాళ్ళు డబ్బులు వేసుకొని, వాళ్ళలో వాళ్ళే డబ్బులు వేసుకొని స్పెషల్గా నాకు గిఫ్ట్ ఇచ్చి ఇచ్చారు. ఎంత ప్రేమ, సంఘం అంతా కూడా నా మీద ఎంత ప్రేమ చూపించారు. నిజంగా నేను దేవుడి పని కూడా ఇక్కడ చేసింది నేను కోల్పోతుందని అనే బాధ. ప్రతి వారం నేను చర్చికి వెళ్తాను, ఇక్కడ ఆరాధన అవుతూ ఉంటే నేను ఇక్కడ నుంచి పాటలు పాడితే గుర్తొచ్చేది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, కనీసం ఒక 20 సంవత్సరాలు అవుతుంది ఈ సంఘానికి వచ్చి. ఒక 20 years నుంచి ఆ పరిచర్యలో ఉండి డాన్స్లు ఏంటి, పాడుకోవడం ఏంటి, ప్రతిదిన నిజంగా దేవుడు అంత అద్భుతంగా నన్ను వాడుకున్నారు. సేవకులు అంత విధంగా నన్ను ప్రోత్సహించారు, బలపరిచారు, ఆదుకున్నారు. అందరి బట్టి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ కూడా నా కొరకు, నా భర్త కొరకు ప్రార్థన చేయండి. బుధవారం 14th బుధవారం నేను దుబాయ్ వెళ్తున్నాను. మీరందరూ ప్రార్థన చేయండి క్షేమంగా చేయాలగా అక్కడ. ఎందుకంటే మేమిద్దరం చాలా కొద్ది రోజులే కలిసి ఉన్నాము. మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండేలాగా, బాగా ఉండేలాగా, స్పిరిచువల్గా బాగా మేము ఎదిగేలాగా మీరు ప్రేయర్ చేయండి. నా తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకోండి, మా తల్లిదండ్రుల కోసం కూడా ప్రార్థన చేయండి. ఇందులో నా హెల్త్ కోసం కూడా ప్రేయర్ చేయండి. దేవుడి గొప్ప సాక్షి తప్పనిసరిగా ప్రత్యేకంగా సంఘం అంతా కూడా సోనీ కొరకు ప్రార్థన చేద్దాం. 14వ తారీఖు రాత్రి 11 గంటలకు ఫ్లైట్ వైజాగ్ నుండి తన భర్త దగ్గరికి వెళ్ళి మరి తనతో పాటు తన అత్తయ్య గారికి కూడా వెళుతున్నారు. ఫ్యామిలీలో కనుక అది కొంత ఊరట. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ బిడ్డను అక్కడ క్షేమంగా తోడుకొని వెళ్ళి మళ్ళీ క్షేమంగా మన మధ్యకి తోడుకొని వచ్చునుగాక. హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. అది చదివిన తర్వాత ఆ మాటలు వివరించి మనం సందేశములకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 3వ వచనం. ఏలయనగా అక్కడ నుండి చదవండి. అదే వచనం. ఏలయనగా అందరూ వాక్యాన్ని తెరచాలనుకుంటున్నాను. పిల్లలు కూర్చోండి, పెద్దలు చక్కగా ఆలకించండి. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారు లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏలయనగా మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనల్ని పరీక్షిస్తా ఉన్నాడట. హల్లెలూయా. ఏంటి పరీక్షిస్తా ఉన్నాడు ఆయనను పూర్ణ హృదయముతో మనము ప్రేమిస్తున్నామో లేదో. ఒక విషయాన్ని ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు గాని అబద్ధాలు పాడతారు అన్నాడు.
అబద్ధాలు మాట్లాడరు కానీ ఏం చేస్తారంటే అబద్ధాలు పాడతారు. నిన్నే ప్రేమించున పాడొద్దా? పాడాలి. మంచిది, ఎంత మంచిది. అబద్ధాలు పాడకూడదు. నిన్నే ప్రేమిస్తును నా పూర్ణ హృదయముతో. మన దేవుడు కోరుకునేది ప్రియులరా, ఆయన మన హృదయాన్ని కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు శ్రేష్టమైనది కావాలి, ఆయనకు విలువైనది కావాలి. మన హృదయములో ఆయన హృదయముతో మన హృదయము ఈ రెండు ఏమవ్వాలంటే ఏకమైపోవాలి. దేవుడు మనల్ని పరీక్షిస్తా ఉన్నాడంట. తనను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమిస్తున్నామా లేదు అని. హల్లెలూయా. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడంట. నిజంగా పూర్ణ హృదయము ఆయన ఎడల మనకున్నదా? పూర్ణ ఆత్మతో ఆయనను మనం సేవిస్తున్నామా, లేక పెదవులతోనే భక్తి చేస్తా ఉన్నామా? క్రైస్తవ భక్తి పెదవులకు సంబంధించింది కాదు. దేవుని స్తుతి ఆరాధన పెదవులతో సంబంధించింది కాదు, లేక బాహ్యమైనటువంటి రీతిలో చేసేది కాదు. కానీ మన పూర్ణ హృదయంతో, హల్లెలూయా, అనగా మన హృదయం అంతా కూడా, హల్లెలూయా, మన ఆత్మంతా కూడా పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మనము దేవుని సేవించాలి. అది దేవుని ఆజ్ఞ. మన దేవుని సేవించాలి. ఎలా సేవించాలంట? ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించాలి. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే హీ ఈజ్ సుప్రీం. హీ ఈజ్ సుప్రీం అనగా ఈజ్ ఎ సావరిన్ గాడ్ అంటారు. సావరిన్ గాడ్. ఆయన సార్వభౌమాధికారము కలిగిన దేవుడు. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు, ఆయన హెచ్చింపదగిన వాడు. ఈజ్ ద మోస్ట్ హై గాడ్. సర్వోన్నతుడైన దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంట? పరీక్షిస్తా ఉన్నాడంట. ఏ పరీక్ష అంటే పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నాడా, పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమిస్తున్నాడా లేదని పరీక్షిస్తా ఉన్నాడంట. తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు పిల్లల్ని ఏం చేస్తారు? పరీక్షిస్తారు. ఎలాగా? పిల్లలు పరీక్షిస్తారు. ఎలాగా? వారు తినేది మనం అడిగినప్పుడు, వారు ఏదైనా తింటా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఒరే నాకు కొంచెం పెట్టరా, పెట్టమ్మా అని ఏం చేస్తాం? మన పిల్లలను అడుగుతూ ఉంటాం. వారు చిన్ని నోటితో తెచ్చి మన నోట్లో పెట్టేసారనుకో, ఇంకా మనకు చూడండి ఎంత సంతోషమో కదా, ఎంత సంతోషమో, ఎంత ఆనందపడిపోతామో. ఆహా, నా పిల్లలు నన్ను ఏం చేస్తా ఉన్నారు? ప్రేమిస్తా ఉన్నారు. నా పిల్లలు నన్ను ప్రేమిస్తా ఉన్నారు. నేను అడిగింది నా పిల్లలు నాకు ఇస్తా ఉన్నారు. నేను కోరుకున్నట్లుగా నా పిల్లలు నాకు చేస్తా ఉన్నారు. నిజమే, కొన్నిసార్లు కొన్ని పరీక్షలు. హల్లెలూయా. మా తాతయ్య గారు ఒక కథను చెప్పేవారు. చాలాసార్లు మేము విన్నాం, నవ్వుకున్నాం. ఒక రోజున ఒక స్కూల్ మాస్టర్ అంట మధ్యాహ్నం లంచ్ టైంలో కూర్చొని నవ్వుకుంటా ఉన్నాడంట. పక్కన ఒక మాస్టర్ వచ్చి అడిగాడంట, మాస్టరు ఎందుకు నవ్వుకుంటారు మీరని. అడిగితే వెంటనే చెప్పడం ప్రారంభించాడు మాస్టరు, నేను ఉదయం స్కూల్కి వచ్చేస్తా ఉన్నాను, వచ్చే ముందు నా భార్యను చల్లదన్నం పెట్టమన్నాను. రాత్రి అన్నంలో, కొంతమందికి ఇప్పుడు రాత్రి అన్నంలో చల్లటి అన్నంలో పెరిగేసి భోజనం పెట్టమన్నాను. ఆమె భోజనం పెట్టి తీసుకొచ్చింది. అలా ప్లేట్లో చెయ్యి పెట్టగానే బాబాయ్ కాలిపోతుంది అన్నాను. వెంటనే నా భార్య ఇసిరిగా నెట్టుకొచ్చి, అయ్యో కాలిపోతుందని ఇసిరిందండి. అమ్మాయికరాలు పెరిగన్ను చల్లటి భోజనంలో అన్నాను. అసలు ఏం చేస్తుందో చూద్దామని ఇసిరిగా పట్టుకొచ్చి ఇసిరేసింది నా భార్య. తింటున్నంత సేపు ఇసురుని ఈ మాస్టర్ గుర్తు చేసుకుని కొన్నిసార్లు నవ్వుకుంటాం. కొన్ని ఫోటోలు చూసుకునో లేకపోతే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకునో. మనిషి లేనప్పుడు ఏమొస్తుంది? గుర్తు వస్తుంది. నవ్వుకుంటున్నాడంటే ఈయన. అప్పుడు పక్క మాస్టర్ వెళ్ళాడు. మరుసటి రోజున ఆయన ఇంటికి వెళ్ళిపోయి రాత్రంతా ట్రైల్స్లో ఉండి ఉదయం స్కూల్కి వెళ్ళే ముందు ఏమైనా నాకు చెద్దన్నం పెట్టు పెరిగేశానండి. వీడికి ఇదే అలవాటు ఇవ్వాలా? మాస్టర్ ఏంటి కొత్తగా అడుగుతున్నాడు, రోజు టిఫిన్ తినేళ్ళు కూడా సర్లేని చల్లటి అన్నం పెరిగేసి పెట్టిందంట. పెట్టగా నేను చూపెట్టి బాబోయ్ కాలిపోతుంది అన్నాడంట. ఇంకా చూడండి, పచ్చిగడ్డి బిగించి వీడికి అసలు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా,
నేను చల్లటి అన్నం పెరిగన్నం వేసేస్తే కారిపోతున్నాడు చూడండి అమ్మో ఈ విత్తలో, నన్ను ఎలా టార్చర్ పెడుతున్నాడు చూడండి అమ్మో, నన్ను అలా బాధ పెడుతున్నాడు చూడండి అమ్మ, పెద్ద పెద్ద కేకలేసేసి 10 మందిని పిలిచేసిందంటే అందరూ వచ్చేసి పంచాయతీ పెట్టారు. ఇప్పుడు మాస్టర్ ఇంటికాడ మాస్టర్కి తగ్గు తీర్చాలి. ఏం కాలిపోతుందంట? చెత్తలో కాలిపోతుందంట. ఓకే, అర్థమైపోయింది దాంట్లో ఉన్నటువంటి సత్తా ఏంటో. సరే, భర్త ఏదో సరదాగా అన్నాడు కాలిపోతుందని, కానీ భార్య ఏం చేసింది? విసురుగారు ఎట్టుకొచ్చి దేవునికి స్తోత్రం. అటువంటి తల్లులు భార్యలు ఇప్పటికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. స్త్రీమూర్తులారా వందన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిత్తనం కాలిపోవటం ఏంటి? ఏదో భార్యను పరీక్షిద్దాం అనుకున్నాడు. కొన్నిసార్లు పరీక్షిద్దాం అనుకుంటే భర్తలకి కోపం వచ్చేస్తుంది. ఇవాళ నీకేం కూర లేదు, ఏదో పచ్చడేసి తినేది చూడ, అయ్యగారికి ఇంకేం వచ్చేస్తుంది? చెప్పలేనంత కోపం. కొన్నిసార్లు ఇద్దరిలో కూడా పరీక్షలు కొన్నిసార్లు పరీక్షిద్దాం. అసలు ఎప్పుడైనా పరీక్షించారో లేదో మీ భార్యను మీరు, మీ భర్తను మీరు పరీక్షించారో లేదో, పిల్లలు పరీక్షించారో లేదో, అసలు ఇతనికి నా మీద ప్రేమ ఉందో లేదో, ఎంత ఉందో ఒకసారి ఏం చేయాలి? తెలుసుకోవాలి, పరీక్షించాలి. నా పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తున్నాడో లేదో ఏం చేయాలంట? దేవుడు అనుకుంటున్నాడు పరీక్షించాలని. దేవునికి స్తోత్రం. కనుక ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మనం పాస్ అవుతున్నామా, ఫెయిల్ అవుతున్నామా? ఆ పరీక్షలో మనం దేవుని సంతోషపరచగలిగితే అది చాలా సంతోషకరమైన భక్తి. దేవునికి స్తోత్రం కలుగుతారు. 90వ కీర్తన 12వ వచనంలో దైవజనుడైనటువంటి మోషే ఒక ప్రార్థన చేస్తాడు. ఒక మాటలు జ్ఞాపకం చేసుకుందాం. 90వ కీర్తన 12వ వచనం. అక్కడ మోషే చేసిన ప్రార్థనలో ఒక చక్కటి మాట ప్రార్థిస్తాడు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పు. ప్రియులారా, దైవజనుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థనలో చాలా సార్లు చాలా సందర్భాల్లో ఈ 90వ కీర్తన భాగాన్ని అతి ప్రియముగా ధ్యానిస్తూ ఉంటాం. చతుర్థ స్కందము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. మోషే చేసిన ప్రార్థనలో మాకు జ్ఞాన హృదయము. దేవునికి స్తోత్రం. గమనించాలి ఈ మాటను. ఏ హృదయం అంటండి? మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. అయ్యా, మాకు జ్ఞాన హృదయము కలగాలి. అట్టి జ్ఞాన హృదయాన్ని నాకు దయచేయండి, లేక అట్టి జ్ఞానాన్ని నాకు దయచేయండి. హల్లెలూయా. అట్టి జ్ఞానాన్ని నాకు దయచేయండి. ఏ జ్ఞానం అంట? మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించయ్యా. నా బ్రతుకు దినములు మనం పాడాము. ఈ పాటను మన జాన్ నిస్సీ జాన్ గారు రాశాడు. నిస్సీ జాన్ మంచి గాస్పల్ సింగర్. ఆయన చాలా భయంకరమైనటువంటి మరణ వ్యాధికి గురయ్యాడు. సిక్ అయిపోయి హాస్పిటల్లో ఉన్న సమయంలో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప తలాంతు పాటలు రాసే వరాన్ని ఇచ్చాడు. ఆయన పాడుకున్నాడు. ఆయన వ్రాసి పాడుకున్న ఈ పాటను ఇంచుమించుగా ఆంధ్రాలో ఉన్న సింగర్స్ అందరూ కూడా పాడేశారు. ఎవరికి తోచినట్లుగా నచ్చినట్లుగా చాలా ఒకరికి మించి ఒకరు అద్భుతంగా ఈ పాటను పాడుకున్నారు. ఆయన వ్రాసిన పాటలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి భూమిని వీడు గడియ నాకు చూపుము, ఇంకొంత కాలము ఆయుష్యు పెంచుము, నా బ్రతుకు మార్చుకొందుము. అయ్యా, నాకు సమయాన్ని ఇయ్యి. ఎప్పుడు చేస్తున్నాడు ఈ ప్రార్థన? ఎప్పుడు చేస్తాం ఈ ప్రార్థన? అయ్యా, నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి. అయ్యా, నాకు ఒక సమయాన్ని ఇవ్వండి. ఎందుకంటే నీవు నాకు సమయాన్ని ఇస్తే నేను నా బ్రతుకును మార్చుకుంటాను, నేను నా విధానాన్ని మార్చుకుంటాను. అనగా ఇంతవరకు నేను బ్రతికిన బ్రతుకు నీకు ఇష్టమైనదిగా లేదు, నీకు సంతోషం తెచ్చేదిగా లేదు, నీకు అంగీకారంగా ఉన్నట్లుగా లేదు. బ్రతుకుతా ఉన్నాను, దేవుని బిడ్డలుగా బ్రతుకుతా ఉన్నాం ప్రియులరా. కానీ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా?
ఆయనకి ఇష్టమైన రీతిలో మనం బ్రతుకుతా ఉన్నామా? అంటే జ్ఞాన హృదయాన్ని దేవ మాకు దయచే అంటాడు. అపోస్తలుడైన పౌలు రాస్తూ దినములు చెడ్డవి గనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక తెరవండి ఒకసారి. 5వ అధ్యాయము 6వ అధ్యాయము ఎఫెసీయులు 6వ అధ్యాయము త్వరగా 5:15 దినములు చెడ్డవి గనుక అమ్మా మళ్ళీ నాకు వినపట్లేదు, నాకు వినపడ్డది. తర్వాత మీరు సమయమును వినాలి జాగ్రత్తగా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక నిమిషం ఆగండి, ఆలకించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును, రెండు మాటలు ఒకసారి ధ్యానించుకుందాం. ఏ దినాలంటండి? చెడ్డ దినాలు, లేక కరోనా దినాలు, లేక కరువు దినాలు, లేక మరణంతో ఉన్న దినాలు. ఇప్పుడు చూస్తే దినాలు మంచివా చెడ్డవా? హలో, వెంటనే ఈ ఆన్సర్ అని గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం జీవిస్తున్న దినాలు మంచి దినాలా అంటే కాదు, చెడ్డ దినాలే. అంత్య దినాల్లో మనమున్నాం, చెడ్డ దినాల్లో మనమున్నాం, భయంకరమైన దినాలలో మనం జీవిస్తూ ఉన్నాము. దినములు చెడ్డవి గనుక సమయమును. ముఖ్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అదేంటంటే మన సమయాన్ని పోనీయక ముఖ్యంగా మానవుడికి చాలా విలువైనది ఏమిటంటే సమయమే. ఒక మనిషి జీవితంలో చాలా విలువైనది సమయమే. కానీ ఆ సమయాన్ని పోనివ్వక అనగా దానిని సద్వినియోగం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ సమయాన్ని పోనివ్వక దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ సమయం అంతా గడిచిపోతే, ఆ సమయం అంతా అయిపోయిన తర్వాత, జీవితం అంతా అయిపోయిన తర్వాత, జీవితం అంతా వ్యర్థముగాను దుఃఖముగాను కాలక్షేపం చేసిన తర్వాత, ఆ చివరి క్షణాలలో, ఆ చివరి జీవితంలో మనం ఏదో చేయాలనుకుంటాం, కానీ మనము చేయాలనుకున్నది మనము చేయలేము. సమయాన్ని పోనివ్వకూడదు. ఒక పరీక్ష రాసే విద్యార్థి పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే ఆ ప్రశ్నలన్నీ కూడా ఒకసారి చదువుకొని వెంటనే ఏం చేయాలంటే వ్రాయటం ప్రారంభించాలి. తనకు వచ్చినవి ముందు రాయాలి, తర్వాత జ్ఞాపకం చేసుకొని వ్రాయాలి. ఏది ఏమైనా ఆ ప్రశ్నలకు చక్కటి జవాబులు వ్రాయడానికి ప్రయత్నించాలి. కానీ 2.5 గంటలు ఎగ్జామ్ అయితే 2 గంటలు చక్కగా కూర్చొని గడిపేసి కాలక్షేపం చేసి వ్రాయకుండా చివరి అరిగంటలో వ్రాయాలంటే ఏం చదవాలికి? చాలాసార్లు పరీక్ష రాసి వచ్చిన పిల్లలు అంటారు, నాకు అసలు టైం చాలేదే, నేను రాయాలనుకున్నాను కానీ రాయలేకపోయినా. ఏమి చాలేదు? టైం చాలేదు. ఎందుకు చాలేదు? పేపర్ ఇచ్చిన కాడి నుంచి కాసేపు డ్రీమింగ్స్ లో ఉండి ఏవో ఆలోచనలో కొంతమంది పెన్నును టిక్ టక్కులు ఆడిస్తూ దాన్ని ఇలాగ తిప్పుతూ ఏవో టైం పాస్ చేస్తూ, కొంతమంది దేవుడు బొమ్మల పట్టికలు అక్కడ పెట్టి అక్కడ కూడా పూజలు మొదలెట్టి అక్కడ కూడా ప్రార్థనలు మొదలెట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఒక అరగంట స్తోత్రం తండ్రి ప్రభు అని అక్కడ ప్రార్థన మొదలెట్టకూడదు, అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేయకూడదు, అక్కడ ఈ పూజా సామాగ్రి ఏమీ చేయకూడదు. అంత సిద్ధపడిపోయి వెళ్ళాలి. వెళ్ళగానే ఏం చేయాలి? చక్క 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 మరి ప్రింట్ గుద్దినట్లుగా గుద్దేయాలి. 100/100. దేవునికి స్తోత్రం. సమయాన్ని పోనివ్వకూడదు. కానీ మనిషి జీవితంలో నేటి కాలము వృధాగా పోతున్నది ఏంటంటే సమయమే. ఈ కరోనా లాక్డౌన్ వచ్చిన తర్వాత వృధాగా పోయింది అంటే సమయమే. వేసవికాలం ఎలా గడిచిపోయిందో తెలియదు, వర్షాకాలం ఎలా గడిచిపోయిందో తెలియదు, కాలంలోకి వచ్చేసామో వేసవి కాలంలో ఉన్నామో తెలియదు. కురిస్తే వారు కురుస్తుంది, లేకపోతే భయంకరమైనటువంటి ఎండ వేయడం ఉంటుంది. సమయం ఎలా వృధా అయిపోతా ఉందో, సమయం ఎలా ఖర్చు అయిపోతా ఉందో. అయితే కొంతమంది అంటారు, నాకు అసలు టైం పాస్ అవ్వట్లేదండి అంటారు. టైం పాస్ కోసం చాలా పనులు చేస్తూ ఉన్నారు. సమయాన్ని కనుక పాస్ అయిపోతే, టైం కనుక వ్యర్థమైపోతే, చేయవలసిన కార్యమును చేయలేకపోతే మన జీవితంలో తీరని నష్టాన్ని ఎదుర్కొనవలసి ఉంటుంది. కనుక ఇక్కడ భక్తుడు అంటాడు,
మాకు జ్ఞాన హృదయము దయచేయమంటాడు. దేవునికి స్తోత్రం. జ్ఞానము అనగా మన సమయాన్ని సద్వినియోగము చేసుకున్నట్టే జ్ఞానము. దేవునికి స్తోత్రం. జ్ఞానం అంటే ఏంటంటే మన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవటమే జ్ఞానము. ఒక ఆయన దేవుడిని అడిగాడట, దేవా నాకు వరాలు ఇయ్యని, నాకు వరాలు కావాలి, నాకు చేసాడట. ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు వరాలు ఇవ్వలేదు, కానీ ఏమి ఇచ్చాడు? ప్రార్థన చేశాడు, నాకు వరాలు ఇయ్యని. దేవుడు వరాలు ఇవ్వలేదు ఆయన, కానీ ఆయనకి ఏమి ఇచ్చాడట? అవకాశాలు ఇచ్చాడట. దేవుడు ఏం చేశాడు అంటే, నీకు వచ్చే వరాలు ఎలాగొస్తాయి అనుకుంటున్నావు? దేవా నాకు వరాలు ఇయ్యంటే ఆయన ఏమిస్తాడంటే నీకు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నీవు దాన్ని ఎలాగ మార్చుకోవాలంటే వరాలుగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇప్పుడు దేవుడు మనకేం చేశాడంటే అవకాశం ఇచ్చాడు. నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఒక వరంగా మార్చుకో. నీకు అర్థం అవ్వలేదేమో, ఒకవేళ దేవా నాకు ఒక మంచి వరమీనైనా, నేను కోటీశ్వరుని అయిపోవాలి. మంచి వరమి అంటే